ఓకే గైస్, ఇక చిన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్లో ప్రతి ఒక్కరికి కూడా మీకు 200 రూపీస్ సంబంధించిన అమేజింగ్ గిఫ్ట్ వచ్చర్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మనం ఏ విధంగా 200 రూపీస్ అమేజింగ్ గిఫ్ట్ వచ్చర్ అనేది లూట్ చేయాలని చెప్తాను. అండ్ అలాగే పేమెంట్ కూడా వితిన్ 2 to 3 డేస్లో మీకు ఆ పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే గైస్, ఇక చిన్నప్పుడు ఏదైతే లూట్ ఉందో ఈ యొక్క లూట్ సంబంధించిన యాప్ లింక్ అని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మనకి ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది. సో ప్లే స్టోర్ నుండి ఈ యొక్క యాప్ అనేది మీ మొబైల్ ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కింద మనకి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అండ్ కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడితో ఇందులో మీరు సైన్ అప్ అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ యొక్క ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఏదో ఒక 2 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇందులో జస్ట్ ఒక సిఎస్కే టాస్క్ అని మనం బై చేసినట్లయితే ఒక 192 రూపీస్ అనేది ఉంటుంది. మనకి ఈజీగా మనకి 200 రూపీస్ సంబంధించిన అమేజింగ్ గిఫ్ట్ వచ్చర్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇందులో మనం ఏ విధంగా సిఎస్కే టాస్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్తాను. పైన మనకి ఏదైతే ఈ యొక్క ఆప్షన్ కనబడుతుంది కదా, ఏరో ఆప్షన్, సింపుల్గా నెక్స్ట్ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకొని కింద మనకి వెరిఫై బటన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర బిలో 1 lakh అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి డిజి లాకర్ అనేది ఉంటుంది. ఇది మనకి ఫైనల్ స్టెప్ అనమాట. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది సో సబ్మిట్ చేసేయండి. ఓకేనా? అండ్ ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు సంబంధించి ఇక్కడ మనకి ఎల్లో బటన్ అయితే వస్తుంది. ఎల్లో బటన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కేవైసీ ఏదైతే ఉందో ఆ యొక్క కేవైసీ అనేది సో సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అండ్ మీకు సంబంధించిన సో ఫుల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేసి సేవింగ్ అకౌంట్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన ఏదైనా ఒక డీమార్ట్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి అప్స్టాక్స్ కానీ, ఏంజల్ వన్ కానీ, 5 పైసా కానీ ఈ విధంగా డీమార్ట్ అకౌంట్స్ అయితే ఉండి ఉంటాయి కదా. సో చాలామంది దగ్గర ఏదైనా ఒక డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఈ విధంగా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ప్రొఫైల్కి వెళ్ళిపోయినట్లయితే అండ్ ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి కనపడుతుంది అన్నమాట. ఓకేనా? సో అకౌంట్ డీటెయిల్స్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డీమార్ట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి సో క్లియర్గా కనపడుతుంది అన్నమాట. ఓకేనా? సో పక్కన మనకి కాపీ బటన్ అనేది కనపడుతుంది. సో కాపీ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీకు సంబంధించిన డీమార్ట్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి అండ్ ఈ విధంగా మనకి డీమార్ట్ అకౌంట్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో లింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే అడుగుతారు. సింపుల్గా మీరు సబ్మిట్ బటన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే కేవైసీ అనేది వితిన్ సెకండ్స్లో మనకి అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సిఎస్కే టాస్క్ అనేది మనం బై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఏ విధంగా బై చేయాలంటే మళ్ళీ యొక్క బటన్ మీద వన్ టైం క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 194 రూపీస్ పెట్టి ఆ సిఎస్కే టాస్క్ మనం బై చేసినట్లయితే ఇక్కడ మనకి 200 రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో చెక్ చేసుకొని 200 రూపీస్ సంబంధించిన అమేజింగ్ గిఫ్ట్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకొని పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక 194 రూపీస్ అనేది పెట్టి బై చేయండి. ఈ విధంగా 1 సిఎస్కే టాస్క్ అనేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను బై చేయడం జరిగింది. అండ్ బై చేసిన వితిన్ 2 or 3 డేస్లో మీకు పేమెంట్ అనేది ఈ విధంగా రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 200 రూపీస్ సంబంధించిన అమేజింగ్ గిఫ్ట్ కోడ్ అనేది ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడికి అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్కి పేమెంట్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా? అండ్ అలాగే మీరు బై చేసిన ఏదైతే ఈ యొక్క స్టాక్ ఉందో ఈ యొక్క స్టాక్ అనేది మీకు వోచర్ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత అంటే అమేజింగ్ గిఫ్ట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా సేల్ చేయాలని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.